చెప్పిన మాటలు వింటే ఎవరూ చెడిపోరు, కానీ చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా సరే చెడిపోక తప్పదు. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తాడు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెప్తుంది, ప్రతి పాఠం మనిషిలో మార్పుని తీసుకువస్తుంది. నీ మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు. నువ్వు వేసే వెనకడిగే నీ మొదటి ఓటమి. ఎదిగేవాడికి నిత్యం రగిలే గుణం ఉండాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగపెట్టడానికే అని అర్థం చేసుకో. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి. భయంకరమైన మౌనాన్ని తుడిచేయడానికి ఒక మాట చాలు. అలాగే అనంతమైన దుఃఖాన్ని చెరిపేయడానికి ఒక చిన్న చిరునవ్వు చాలు. మనకు ఇష్టమైన దాన్ని, అలాగే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషైనా డబ్బైనా. మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మే. ముందు మనసు యొక్క మాట వినండి. మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్పగా పనిచేస్తుంది. నీకు మంచితనం ఉండటం చాలా మంచిది, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. గుర్తుంచుకోండి, వివేకవంతుడు మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వారు మన బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకొని ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గం. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది, ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది. మీ నడక నలుగురికి బాటవ్వాలి, మీ మాట మంచిదవ్వాలి, అలాగే మీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. ఇన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ధైర్యంగా ఉండండి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే
మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం మీ పొరపాటుని ఎత్తి చూపిస్తుంది. ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక ఉంటుంది. కష్టం విలువ తెలిసినవాడు ఎవరిని కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరిని వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టంగా, అలాగే భారంగా భావిస్తుంది. ఆ బంధం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే సంపాదనకు మించిన ఖర్చు పెడతాడు. ప్రతి మనిషికి బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు వచ్చిపోయే ధనం కోసం ఆశపడకు. జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని వదులుకోకు. వాదించే వారికి మీరెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధం, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం లాంటివి. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కూడా నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు. నిజమైన ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతిపెట్టినా కూడా వాడు భూమిని చీల్చుకుంటూ పైకొస్తాడు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? నీ వాళ్ళు అనుకున్న వారి దగ్గర నీ విలువ తగ్గినప్పుడు మౌనంగా, అలాగే దూరంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. కండబలంతో బండలు మోయగలిగిన వాడికంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగిన వాడే నిజమైన బలవంతుడు. అప్రయత్నంగా, అలాగే అదృష్టంతో వచ్చిన గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. కష్టాలు ఏడిస్తే పోవు, అలాగే సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. జీవితంలో ఎప్పుడూ నటించకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. మీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణమవ్వండి, అంతేకాని కన్నీళ్ళకు కాదు. ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఎవరూ నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్మితే చాలు. ఆ తరువాత నీ విజయాన్ని చూసి ఈ ప్రపంచమే గర్వపడేలా ఎదుగుతావు. నువ్వు అవసరం లేని వాళ్ళ దగ్గర, అలాగే అర్హత లేని వాళ్ళ దగ్గర నీ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం అవివేకమవుతుంది. గౌరవం, ప్రేమ, అలాగే స్నేహం ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. నువ్వు నచ్చి, అలాగే నిన్ను మెచ్చి వాటంతటవే నీ దగ్గరకు రావాలి. అప్పుడే నీకు విలువ. అవతల వారికి మీ యొక్క అభిమానం, అలాగే ఆప్యాయత అర్థం కానప్పుడు వారి కోసం మీరు ప్రాణమిచ్చేంతగా తప్పించినా ఫలితం ఉండదు. జీవితం అంటే ఎప్పుడూ చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదువుతూనే ఉండాల్సిన పుస్తకం. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న సమయంలో నువ్వు తిప్పే కాగితాల చప్పుళ్ళు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచమంతా కొట్టే చప్పట్లు కావాలి.
ఎదుటివారు మీలో తప్పులు చూశారని బాధపడకండి. ఆ తప్పులు సరిచేసుకుని తల పైకెత్తుకొని నడవండి. చిన్న చిన్న మాటల వల్ల మనస్పార్థాలు వస్తే ఆ మాటలు వదిలేయాలే కానీ ఆ వ్యక్తిని కాదు. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని నువ్వు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలో నిన్ను నమ్ముకున్న వారి కోసం బాధ్యతతో బ్రతకడమే జీవితం. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడు. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతుకు. అర్థమైందనుకుంటా.